కలిగిస్తుంది. ఇప్పుడు మహిళలను అవమానించడము, కుటుంబాలు, బూతులు ఇదంతా సంస్కారంగా హీనంగా ఉంది అన్నది ముఖ్యమైన అంశం. అవును. దీన్ని రాజకీయంగా మార్చేసి మళ్ళీ రాజకీయ గొడవ, మళ్ళీ దీని మీద కూడా రాజకీయ గొడవ పెడితే అసలు ఎందుకోసం అయితే ఈ చర్చ మొదలైందో, ఎందుకోసం అయితే ప్రజలు జుగుప్స కలిగిందో అది పక్కకు వెళ్ళిపోతుంది. మీరు చూడండి, సాయంత్రం నుంచి ఇప్పుడు అతను కిరణ్, బూత్ కిరణ్ అని పేరు పెట్టాం మనం. అతను చేశాడు, అతను అరెస్ట్ చేశారు, ఓకే, అదొక దశ కదా. రెండు వైపుల నుంచి ఇప్పుడు ఇటు టీడీపీని బలపరిచే వాళ్ళు, లేకపోతే వాళ్ళ వ్యాఖ్యాతలు, వాళ్ళ మీడియానేమో అసలు ఏమి ఇంతకుముందు ఏం చేశారు, అదేం చేశారు, ఇదేం చేశారు, అసలు ఈ మాత్రానికి అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయడానికి సెక్షన్లు ఉన్నాయా లేదా, ఇదొక సెక్షన్. లేదా బాబు గారు గొప్పవాళ్ళు కాబట్టి నిజమే, చంద్రబాబు నాయుడు తప్పకుండా ఓ చొరవ తీసుకొని ఆయన ప్రభుత్వం చేసింది, దాన్ని అభినందించాం మన ఎవరైనా అంటారు. అది నాటకం, మరి నాటకం మీరు కూడా ఆడి ఉండొచ్చు కదా. అది నాటకం, అది నిజం కాదని వీళ్ళు. ఇంకా మూడో వైపుని చూస్తేనేమో పాతవన్నీ తెచ్చి రీప్లే చేయడం. అవును. అంటే దీని నుంచి పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మహిళలు గౌరవము, నిజంగా సమాజం ఏం కోరుకుంటుంది అన్న దృష్టి మటుకు చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అన్నట్టుగా వీళ్ళకి నిజంగా స్త్రీల మీద గౌరవము, స్త్రీలకు సంబంధించిన దాని గౌరవాన్ని కాపాడడం కంటే కూడా రాజకీయ కక్షలు తీర్చుకోవడం, దీన్ని కూడా ఈ ఎపిసోడ్ను కూడా ఎవరికి మైలేజ్, ఎవరికి అడ్వాంటేజ్ అన్న వైపు చూసే ఆలోచన ఉంది. నేను చూసా, కొంతమంది న్యాయ నిపుణులు కూడా చర్చల్లో పాల్గొన్నారు, కొంతమంది మాజీ పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఎవరు పాల్గొన్నా కానీ వీటిని ఖండించడానికి తప్ప ఇందులో చర్చించడానికి ఏముంది అసలు? ఇందులో మళ్ళీ బూతుల్లో పోటీలాగా బూతులు ఎవరు ముందు వాడారు, ఎవరు ఎక్కువ వాడారు, ఎవరు తక్కువ వాడారు, ఇదే. ఇప్పుడు ఒకందుకు మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు వైఎస్ షర్మిల వాళ్ళ కుటుంబమే అనుకోండి, అంత తీవ్రంగా వైరం వచ్చింది, వాళ్ళ మధ్య కేసులు పెట్టుకున్నారు, వాదనలన్నీ నడిచాయి, ఆరోపణ. కానీ ఆమె భారతి మీద జరిగిందని నేను పూర్తిగా ఖండిస్తున్నాను సూటిగా చెప్పారు. ఉదాహరణకు చెప్పాలంటే, అంటే రాజకీయ తేడాలు, కుటుంబ తేడాలకు ఏ కుటుంబంలోనైనా అమ్మలే, ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియుడికి వలములపల్లి, ఒక రామయ్యనే కన్న తల్లి, ఒక రాముడికే కల్పవల్లి అని నారాయణ రెడ్డి వివిధ, ఆమెకు కూడా వ్యక్తిత్వం ఉంటుంది ఇవన్నీ కాకుండా. కాబట్టి చాలా వక్ర మార్గం పడుతుంది. జరిగిందే ఒక తప్పు అయితే, రెండవది ఈ సాంస్కృతిక అవరాజ్యులు, మీరు మొదలుపెట్టారు, మీరు సుంఠలు అంటే మరిన్ని బూతులకు దారితీస్తుంది. నా ప్రశ్న ఏంటంటే, మరిన్ని రాజకీయ బూతులకు చర్చ పక్కదవ పట్టడానికి, కక్షలు తీర్చుకోవడానికి ఇది దారితీస్తుంది. ఇది మరీ ముదిరిపోయి ఇప్పుడు ఆ మాధవ్, మాజీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారి, ఇప్పుడు అతను ఇప్పటికే పట్టుకుపోతుంటే అతన్ని అక్కడికి వెళ్ళి మనం వీరంగా తొక్కాల్సిన అవసరం ఏం లేదు కదా. అంటే ఎందుకు చేస్తారు ఇవన్నీ కూడా? అంటే అసలు మాధవ్ను నిజంగా జగన్ ఏమాత్రం ఆలోచన ఉన్నా ఈ సందర్భంలో మాధవ్ లాంటి వ్యక్తిని ముందుకు తెచ్చి పెడతారా? దానివల్ల వచ్చే ఎటువంటి సంకేతాలు వెళ్తాయి అన్న అంశం కూడా ఉందా, లేదా ఆయనకు తెలియకుండా ఈయనే దాన్ని ఎక్కువగా చేసేయడం మనకు తెలీదు. కానీ అంటే ఏది ఎక్కడ మొదలై ఎక్కడికి పోతుంది అన్నది అర్థం కావడం లేదు. రెండోది, ఇప్పుడు పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు, ఇతన్ని కూడా పెట్టారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనది నేను చూసింది ఏంటంటే, ఈ కిరణ్ మీద ఇదివరకే 2 కేసులు ఉన్నాయి. ఓకే, ఇదివరకే 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు విడుదల రజనీ మీద చేసినప్పుడు వాళ్ళు కేసు పెట్టారు, ఇంకో సందర్భంలో రోజా మీద చేసినప్పుడు కేసు పెట్టారు. మరి పోసాని కృష్ణమురళిని వీళ్ళందరినీ ఇంతగా అరెస్ట్ చేసిన పోలీసులు ఇన్ని రోజులు ఇతన్ని ఎందుకు అంటుకోలేదు? ఇప్పుడు ఇది ఒక దశ దాటింది కాబట్టి దీని మీద స్పందించి ఉండవచ్చు. కానీ అంటే ఇది సహజంగా వచ్చే ప్రశ్నలు ఇవి. నేను రాజకీయ కోణంలో చెప్పడం లేదు. నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఇంక దీంట్లో రెండో చర్చ ఏం లేదు. మహిళల గౌరవము, సభ్య సమాజ విలువలు, మీడియా ప్రమాణాలు, హద్దు మీరిన వాళ్ళకు బుద్ధి చెప్పడం తప్ప వేరే కోణం ఇందులో వైసీపీ కోణం, టీడీపీ కోణం, బీజేపీ కోణం, ఇంకో ఇన్ని కోణాలు ఏం లేవండి. ఈ కోణమే తప్పు అసలు. కాబట్టి నిన్న సాయంత్రం తర్వాత కూడా అందరూ కూర్చొని ఈ విధంగా మాట్లాడడం తప్పు అనే ఒక్క మాటతో ఆగిపోయేదానికి, దీనికి మీరు కారణం అవతరాల మీద, అంటే తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టుగా ఎంతసేపటికి అవతరాలను తిడదామని చూస్తున్నారు తప్ప, ఒక భువనేశ్వర్ గారు, ఒక భారతి గారు, ఒక షర్మిల గారు, రోజా గారు, రజనీ గారు, కవిత గారు, ఎవరైతే ఏముందండి, అందరూ తల్లులే, అందరూ
వ్యక్తి పూర్తిగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళే. ఆ కోణం రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇందుకు భిన్నంగా అత్యుత్సాహంతో కానీ, ద్వేషంతో కానీ, విధేయతతో కానీ, విరోధంతో కానీ వేరే వాటిని ముందుకు తెచ్చే వాళ్ళందరూ మహిళలను అవమానించిన వాళ్ళే అని చెప్తున్నాను నేను. మహిళలకు గౌరవం తప్ప అసలు ఎందుకు వస్తాయి ఇలాంటి ప్రశ్నలు? ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆయా పార్టీలు ఒకవేళ ఇతరులను చూపిస్తే మిమ్మల్ని 4 వేలు చూపిస్తాయన్నట్టుగా మీరు అవతల వాళ్ళని అన్నప్పుడు ఇదివరకు ఇదే గ్యాంగులు ఇప్పుడు సోషల్ సైకోల మీద ఉక్కుపాదం అని, అంటే సైకో అనే పదం ఏదో ఒకరికే చెందుతుంది, సైకోలు అన్ని పార్టీలో ఉంటారండి. ఆ మాట కూడా అంటున్నారు. ఉదయం నేను టీడీపీని బలపరిచే పత్రికలో చదువుతున్నా, సోషల్ సైకోలు ఏ పార్టీలో ఉన్నా కానీ ఉక్కుపాదం చాలా సంతోషం. ఏ పార్టీలో ఉన్నా అన్నారు కదా, దాని ద్వారా ఏంటంటే అన్ని పార్టీల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. మనది పురుషాధిక్య సమాజం. ప్రతి దానికి కొంచెం ఎందుకు వస్తాయండి ఇలాంటి ఆలోచనలు? అసలు ఎవరిలాగున్నారు, ఎవరు పొట్టిగా ఉన్నారు, ఎవరు నల్లగా ఉన్నారు, ఈ పోలికలు ఏంటండి దరిద్రము? పిల్లల యొక్క పోలికలు, వాటిని చూసి తల్లుల మీద తీర్పులు చెప్తామనేటటువంటి, నిజంగా చెప్తున్నాను నేను, కొంతమంది ఎమోషనల్ అని, కొంతమంది నేను నిజంగా చాలా చాలా సాధారణమైన మనిషిగా మాట్లాడుతున్నా. ప్రపంచంలో మిగతావన్నీ మిథ్య. తల్లి పిల్లల అనుబంధం అన్నది చాలా సత్యం. తల్లి తర్వాతే మొదలవుతుంది ఏదైనా కానీ. తల్లి పిల్లల బంధాన్ని వీడు ఏమన్నాడు అతను, లేకపోతే ఇంకొకటి ఏమన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా. అసలు ఈ పోలికలు, డిఎన్ఏ టెస్టులు మీకెవరిచ్చాడురా? నేను అడుగుతున్నాను, మీకెవరిచ్చారు ఈ పరీక్ష మీరు? కాబట్టి ఇక్కడ ఆ వాళ్ళనన్నా వీళ్ళనన్నా కానీ ఒకటి నిజం, ఇదే పని జగన్ చేస్తుంటే ఆయనకు కూడా అప్పుడు మంచిదే వచ్చి ఉండేది. కనీసం అలా అన్నదాంతో నేను ఏకీభవించడం లేదు అనే ఒక సంకేతం ఆయన పంపించి ఉంటే చాలా బాగుండేది. పంపించకపోగా దాన్ని ఆ కొలువు కూటంలో ఏదో వినోదం జరుగుతున్నట్టుగా ఆయన ఆ రోజు నవ్వారు. పైగా మేము అలా అనలేదని ఏదో చాలా వాదనలు చేశారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ గోరెంట్ల మాధవన్ తెచ్చారే. గోరెంట్ల మాధవన్ గురించి నేను ఆ రోజు కూడా మాట్లాడాం. ఇది ఏమన్నా మిస్ వరల్డ్ యూనివర్స్ కాంపిటీషనా? అది వైరల్ ఇప్పటికి కూడా మీకు మిలియన్ వ్యూస్తో మీకు ఆ లెవెల్ వ్యూస్తో కనిపిస్తుంది. కొద్దిగా ఆలోచన ఉండదా సార్? మరి అంటే ఏంటనమాట, అంటే ఇక్కడ రెండు, ఒకటి వాళ్ళన్న అత్యుత్సాహం ఉండాలి, రెండోది మీకన్నా అదుపు లేకుండా ఉండాలి. ఇందులో ఏదైనా కానీ చెడు ఎవరికి? మీకే కదా ప్రధాన పాత్ర కదా. నిన్నటిదాకా మీరే కదా వేయలేరు, మళ్ళీ మేమే వెళ్తాము కళ్ళు మూసుకోవాలంటున్నారు. సార్ పార్టీ విషయాల్లో మటుకు కళ్ళు మూసుకోకుండా అడుగుతాను నేను. పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎటు వెళ్తున్నారని. రెండో విషయం అంటే అంబటి రాంబాబు, ఆయన పొద్దున్నుంచి వచ్చి ఆయన కూడా అరెస్ట్ చేయడం ఎంత నాటకం అంటే, నాటకమో నిజమో ఎవరైనా ఎలా నిరూపించుకుంటారు? అంటే మీరు చేసినవన్నీ న్యాయం, ఇతరులు చేసినవన్నీ. కాబట్టి ఇక్కడ అంటుంది నేను, విలువలను బట్టి, సందర్భాన్ని బట్టి, సమస్యను బట్టి, ప్రజాస్పందనను బట్టి నిర్ణయానికి రావాలి తప్ప ఖచ్చితంగా జీవిత పర్యంతం మీరు ఒకరినొకరు నమ్మరు. మేమేం చేయాలి దానికి? మిగిలిన ప్రజలు, ఓట్లు వేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఏం కావాలి? జగన్ను చంద్రబాబుని జగను, లేకపోతే ఇంకొకరిని చేయరు, ఆమోదించరు. దానికి ఎవరు బాధ్యులు? కాబట్టి ఈ చర్చ చాలా సరిగ్గానే జరిగింది. వాళ్ళు కూడా కారణం ఏదైనా చంద్రబాబు ఈ చర్య తీసుకోవడం తప్పనిసరి కూడా, అది కూడా గుర్తించాలి మనం. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు చేసిన రియాక్షన్ కానీ, ప్రజలు ఇచ్చిన తీర్పు కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ పద్ధతి ఆమోదించకూడదని స్పష్టంగా ఉంది. కాబట్టి పైగా ఇదే మొదటి, ఇంకో 2 కేసులు ఎందుకు చేయలేదు అనే ప్రశ్న కూడా ఉంది. ఇందులో ఇంకా ఎవరికి ఏమీ రాగద్వేషాలు లేవండి. మన మహిళల యొక్క గౌరవం, దారి తప్పినటువంటి చర్చని ఇప్పటికైనా దారికి తేండి అని నన్ను మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. దారి తప్పిన దీన్ని ఇప్పటికైనా తేకుండా ఇంకా మళ్ళీ ఏదో మన ఇది చేతకాని ప్రభుత్వం అని ఒక మిత్రుడు మామూలు సోషల్ మీడియా సైట్, ఇది చేతకాని ప్రభుత్వం హెడ్డింగ్ పెట్టాడు. నా దగ్గర ఉంది, ఎందుకని నేను చూపించట్లా. చేతకాని ప్రభుత్వం ఎందుకంట అంటే వాళ్ళ అప్పుడేం చేయలేదంట, ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారంట. ఇది మిత్రమా. ఈరోజు ఇంకో విషయం కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న పోసాని కృష్ణమురళి కేసులో తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా పోస్టులకు మీరు చర్య తీసుకోండి తప్ప సెక్షన్ BNS 111 ఆ సెక్షన్ వాడకండి అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ఒక ప్రశ్నించింది. మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, పల్నాడు పోలీసులకు మేము ఖచ్చితంగా చెప్పాము,
చెప్పినా కానీ మీరు మళ్ళీ ఆయన మీద పాత కేసుకు ఈ నెంబర్లు మీరు జోడించారు అని చెప్పారంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, పోలీసుల అత్యుత్సాహం వల్ల పోసాని కృష్ణమురళిని హైకోర్టు డిఫెండ్ చేసే పరిస్థితి. ఇప్పుడు గోరెంట్ల మాధవ్ లాంటి వాళ్ళు అత్యుత్సాహం చేయడం వల్ల నిన్న జరిగినటువంటి ఆ బూతు కిరణ్ వ్యవహారమో ఏదో అది పక్కకు పోయే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సింగిల్ పాయింట్ అజెండా, రెస్పెక్ట్ఫుల్ కల్చర్డ్ డిబేట్ మాత్రమే జరిగే విధంగా ఏం చేయాలి దాని మీద మీరు దృష్టి పెట్టండి తప్ప అసందర్భమైనవి రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి, రాజకీయంగా వన్ అప్ మ్యాన్షిప్ ఒకరికంటే ఒకరు పై చేసి సాధించడానికి మీరు వేరే టాపిక్స్ వెతుక్కోండి. ఒకసారి ఒక సినిమా ఫంక్షన్లో ఒక రచయిత్రి అన్నారు, ఏమన్నారంటే ఉన్నమాట చెప్తున్నాను నేను, చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరే రఘుపతి, అయో నిజపైన అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక ఈ పరీక్ష లవకుశల పాట తెలుగు దేశాలను ఊపేసింది. ఆ సభలో మాట్లాడుతూ ఆమె అంది, మీరు స్త్రీల శీలం గురించి తప్ప ఇంకేదైనా వేరే టాపిక్ మాట్లాడండి, సినిమాలు తీసినా ఏం తీసినా కానీ ఈ విషయం జోలికి మటుకు మీరు రాకండి అని. ఇప్పుడు మళ్ళీ ఈ సోషల్ మీడియాలో శీల పరీక్షలు ఒకరి తర్వాత ఒకరు పాపం, కాబట్టి ఘోరం అండి. కానీ ఈ చర్చలు చేసేవాళ్ళు అందులో ఒక ఆయన మాజీ న్యాయాధికారి, ఇంకొక ఆయన మాజీ పోలీస్ అధికారి, వాళ్ళందరూ వచ్చి మళ్ళీ అప్పుడు ఇది ఇప్పుడు అది చేయండి, ఎవరు వద్దన్నారు, చట్టం ముందు పెట్టండి. సో దీన్ని ముగించాల్సిన అవసరం ఉంది. ఓవర్ యాక్షన్ కేసు విషయంతో సంబంధం లేని పొలిటికల్ ఓవర్ యాక్షన్ ఆపడం చాలా చాలా అవసరం. మాధవనుడు పోలీస్ అధికారి, అది వరకు ఆయనకు డిఎస్పీనో ఎస్పీ ఐజీనో సెల్యూట్ కొట్టాడని అప్పుడు గొప్పగా చూపించేవాళ్ళు. మరి మీకు తెలీదా, పోలీసులు పట్టుకొని పోతుంటే ఆ వాహనానికి ఎందుకు అడ్డుపోవడం? అడ్డుపోలేదు నాటకం అని మళ్ళీ వీళ్ళు అంటారు. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందండి? ఇది అసలు ఎక్కడ చర్చ ఎక్కడ మొదలైంది, ఎక్కడికి పోతుంది? సార్ అసలు ప్రజలకి ఈ సంకేతాలు ఎలా చూస్తారు సార్? అంటే ఆ ఓటు వచ్చినప్పుడే దీని మీద రియాక్షన్ ఉంటుందా, లేకపోతే ఈ పబ్లిక్ అసలు ఎలాంటి? అంటే వెంకయ్య నాయుడు అన్నాడులే, ఆయన బూతులకు బూత్లో సమాధానం ఇవ్వాలి. ఆయనకు ప్రాస అంటే నాకు కూడా ఇష్టమే, ఆయనకు కూడా చాలా ఇష్టం కదా. కానీ నిజానికి జాతీయ స్థాయిలో సంఘ పరివారంలో చాలామంది వాడే బూతులు మళ్ళీ ఇదే నేను చెప్పినట్టుగా పోటీ పెట్టడం నాకు ఇష్టం లేదు. బూతులు కాదు, బూత్ దాకా ఆగరండి ప్రజలు, గుణపాఠం చెప్తారు. వెంకయ్య నాయుడు సూత్రాన్ని ఏం పాటించారు ప్రజలు. హద్దు మీరి మహిళలను అవమానించే వాళ్ళకు జవాబు చెప్పడానికి ఎన్నికల దాకా బూత్ దాకా ఆగాల్సినటువంటి అవసరం. అంటే ఆయన అనేది ఏంటంటే రాజకీయ పార్టీలు అక్కడ జవాబు చెప్పాలి అంటాడు. అక్కడి దాకా ఏం ఆగట్లేదు కదా. చాలా విషయాలు మోదీ గారిని అన్నారని, ఇంకోటి చంద్రబాబే 2018లో అన్నవాటి పట్ల బీజేపీ వాళ్ళు ఎలా స్పందించారో గుర్తులేదా? కాబట్టి నీతులు బూతులు రెండూ అవసరం లేదండి. నీతులు వద్దు, ప్రజలకు బూతులు వద్దు. మనకున్న మర్యాదలు, మనకున్న సామాజిక విలువల ప్రకారం బతకగలిగితే చాలు. అంటే రాత్రి చర్చలు 1, 2, 3 అంటే అన్నీ కూడా నేను ఆమూలాగ్రం వినలేదు. కానీ ఆ టోన్ అండ్ టెనర్ అంటారే వాటి ధోరణి అనమాట, ఒక జీర్ణం చేసుకోలేని ధోరణి. ఏంటి మనవాడు పట్టుబడ్డాడని ఒక సెక్షను, అరే వాడు పట్టుకోవడం వల్ల ఈ చర్చ ఇదైపోయిందని ఇంకో సెక్షను, అప్పుడు మమ్మల్ని అనలేదని ఇంకో సెక్షన్. అంటే ఇది సెంటర్ ఏంటి? మీ దృష్టికోణం అసలు సమస్య కాదు. మహిళల గౌరవం కాదు, ఆత్మగౌరవం సమస్య కాదు, కుటుంబాల గౌరవం కాదు. కాబట్టి ఇక్కడ అసలు చూపులోనే తప్పు ఉంది. ఇక్కడ ఇంకా రెండో మాట లేదు. మనం చేసిన దాని కింద మనది కూడా చాలా విస్తృతంగా చూసారా, కింద కామెంట్స్ చూస్తే కూడా మీకు ఆ విషయం తెలుస్తుంది. పక్కదో పట్టించకండి కనీసం. ఎందుకైతే దీన్ని అవకాశంగా తీసుకొని మహిళల మీద ఉన్నటువంటి వాటిని అరికట్టడానికి, ఒక అడ్డుకట్ట వేసే దిశలో నడవడానికి దీన్ని ఒక మొదటి అడుగుగా తీసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి మళ్ళీ రాజకీయ బురద పులిమేసి, ఇప్పుడు ఆ బురదతోనే చస్తుంటే మళ్ళీ రాజకీయ బురద ఎక్కడ భరిస్తామండి? బూతుల బురదకు తోడు రాజకీయ బురద కూడా అయిందనుకోండి, ప్రజలకు ఏం సంకేతాలు అయితే మీరు అన్నట్టుగా ఈ చిక్కాకు దీని జోలికి మనం పోవద్దు, అసలు ఈ మొహం కూడా చూడొద్దు, వీటి జోలి అనేది దీనికి వస్తారు. ప్రజలకు జుగుప్స కలగటం తప్ప ప్రజల ఆగ్రహం, మరి ముఖ్యంగా మహిళలు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రజల్లో మహిళలు పెద్ద భాగం. మనం వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వడం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన 3వ వంతు మనం కల్పించలేదు. సీట్లలో 3వ వంతు ఇవ్వము, బూతుల్లో మటుకు 200 వంతులు మహిళలకే ఇస్తాం మనం. ఏమి న్యాయం అండి ఇది? సామాజిక న్యాయం ఇది? సరే ఏంటి ఢిల్లీలో ఏపీ పంచాయతీ ఏంటి?
అదే ఇది సెకండ్ పార్ట్ నిజానికి వైఎస్ఆర్సీపీ. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్న బొత్స సత్యనారాయణ గారు